గడిచినటువంటి 24 గంటల్లో వరుస పరిణామాలు ఫాస్ట్‌గా జరుగుతూ వస్తున్నాయి బంగ్లాదేశ్‌లో. ప్రస్తుతానికైతే అక్కడ ఒక ఇంటరమ్ గవర్నమెంట్, ఒక టెంపరరీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ప్రతిపక్షాలు, ఆర్మీ ఈ 2 కూడా అక్కడ సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్మీ చీఫ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంటే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి, ప్రతిపక్షాలకి, ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్‌కి వర్సెస్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్‌కి, షేక్ హసీనా అంటే అవామీ లీగ్ లీడర్‌కి, వీళ్ళకి మధ్య ఒక మీడియేటర్‌గా నిలబడడం వల్ల ఈరోజు షేక్ హసీనా దేశం వదిలి పారిపోయి ఇండియాకి రాగలిగినటువంటి పరిస్థితి. నిజానికి ఫస్ట్లో అందరూ ఇది సైనిక తిరుగుబాటేమో అనుకున్నారు, కానీ కాదు. నిజానికి సైనిక తిరుగుబాటు అయితే ఆమెని అదుపులోకి తీసుకునేవారు, జైల్లో పెట్టేవారు. మనకి పాకిస్తాన్లో జరిగినట్టు అట్లా ఏమీ జరగలేదు. బట్ ఇంకా మీడియేషన్ చేసి ఆర్మీ ఒక మంచి పని చేసిందని చెప్పొచ్చు. ఆమె మీదకి ఏమీ రాకుండా కాపాడినట్టుగా ఒక రకంగా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఆమె ఇండియాకి వచ్చారు, ప్రస్తుతం ఢిల్లీలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. త్వరలో లండన్కి వెళ్లే పరిస్థితి కూడా ఉంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి ఈ కథ మొత్తం, ఏ రకంగా మదుపు తిరుగుతోంది, ఎందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. శ్రీలంకలో కూడా ఇట్లాగే జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వేరే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు చల్లబడుతున్నాయి. సివిల్ వార్ అనేది ఇక్కడ బంగ్లాదేశ్లో స్పాంటేనియస్ గా వచ్చింది. పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా పనిగట్టుకుని ఎక్కించింది లేదు, ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ కూడా ఎక్కించింది లేదు. కానీ ప్రొటెస్ట్లు జరగడానికి కారణాన్ని ఉపయోగించుకున్నారు బాగా వీళ్ళు. ఇప్పుడు రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ప్రొటెస్ట్లు అయితే జరిగాయి ఇక్కడ. నిజానికి ఈ రిజర్వేషన్ అంశం అనేది ఏదైతే ఉందో, ఏదైతే రిజర్వేషన్ సంబంధించి రిమూవ్ చేయండి అని కోరుతున్నారో, ఇదే అవామీ లీగ్, ఇదే షేక్ హసీనా కూడా రిమూవ్ చేసేశారు. 2018లోనే దాదాపు మెయిన్ రీజన్ అంటే 3 కోట్ల మంది పైగా అన్ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్లో. అట్లాంటి పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ జాబ్కి విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, విపరీతమైన పోటీ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ అనేవి తమకు అడ్డంగా ఉన్నాయని, అవి తీసేయమని ప్రజలు ఆల్రెడీ కోరుతున్న టైంలో 2018లోనే షేక్ హసీనా తీసేశారు. కానీ సుప్రీంకోర్టు తర్వాత దాన్ని ఉంచాల్సిందే 30% అంటూ పెట్టడం వల్ల అక్కడ స్టార్ట్ అయింది ప్రొటెస్ట్. వీళ్ళు సుప్రీంకోర్టు మీద కాకుండా షేక్ హసీనా మీద ఈ రకమైనటువంటి ఇది చేశారు. దానికి తోడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం, ఆల్రెడీ దేశం అంతా అన్రెస్ట్, ఎకనామిక్ అన్రెస్ట్ ఇవన్నీ కూడా ఉండడం, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ ఆమె మీద ఒక రకమైనటువంటి యాంటీ గవర్నమెంట్తో జనాలు ఉండడం. యూనివర్సిటీ ఆఫ్ ఢాకా నుంచి స్టూడెంట్ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసింది రిజర్వేషన్స్ మీద. ఇదే టైంలో షేక్ హసీనాయే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, సుప్రీంకోర్టును తగ్గించమని అడుగుతామనేసి అడగడానికి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా 30% 10%కి తగ్గింది. కానీ ఈ లోపే ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద లెవెల్కి వెళ్ళిపోయి, నిజంగా ఇది సివిల్గా వచ్చినటువంటి ప్రొటెస్టే. కానీ దాంట్లోకి ఆ తర్వాత యాంటీ బంగ్లాదేశ్ గ్రూప్స్ అంటే యాంటీ ఇస్లామిక్ గ్రూప్స్ అన్ని కూడా, ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ అన్ని కూడా ఇందులో చొరబడ్డాయి. ఇస్లామిక్ గ్రూప్స్ ఎందుకు షేక్ హసీనాకి యాంటీగా ఉన్నాయి చెప్తా దీని తర్వాత. బట్ దాంతోపాటు పొలిటికల్ ఈవిడికి యాంటీగా ఉండేటువంటి ప్రతిపక్ష గ్రూపులన్నీ కూడా దూరిపోయాయి. 15 సంవత్సరాల నుంచి ఈమె పాలించడం, వీటన్నిటికీ మించి షేక్ హసీనా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏవైతే ఈ ప్రొటెస్టులు ఉన్నాయో వీటిని శాంతియుతంగా చర్చించే విధంగా కాకుండా వాళ్ళని అణిచివేసే విధంగా పారామిలిటరీ వర్గాలు రంగంలో దిగడం, పోలీసులు భారీ ఎత్తున మోహరించడం, ఆర్మీని వాళ్ళ మీదకి పంపించడం, అన్నిటికీ మించి అవామీ లీగ్కి సంబంధించిన స్టూడెంట్స్ వింగ్ ఏదైతే ఉంటుందో ఈ స్టూడెంట్స్ వింగ్ స్వచ్ఛందంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సివిల్ స్టూడెంట్స్ మీద తీవ్రమైనటువంటి దాడులు వాళ్లే చేయడం, ఇదంతా కూడా కొంప ముంచింది. షేక్ హసీనా థింగ్స్ సరిగ్గా డీల్ చేయలేకపోవడం వల్ల ఇది ప్రతిపక్షాలకి, రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ కి పాజిటివ్ అయిపోయింది. అయితే ఎందువల్ల రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ అనేవి అగెనిస్ట్ గా ఉంటాయి షేక్ హసీనా కంటే? షేక్ హసీనా యొక్క తండ్రి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయి, ఆయనే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి అతిపెద్ద పోరాటం చేశారు. అప్పట్లో లక్షల మందిని ఊచకోత కోసింది పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం. ప్రభుత్వం యొక్క ఆర్మీ అప్పట్లో ఎవరైతే బంగ్లాదేశ్ సెపరేట్ బంగ్లాదేశ్ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని సర్వనాశనం చేసేటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. లజ్జా అనేసి ఒక బుక్ ఉంటుంది, నాకు చాలా ఫేమస్ రైటర్ తస్లిమా నజ్రీన్ రాసినటువంటి బుక్. అది కుదిరితే చదవండి, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ లెవెల్లో పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ జనాలను, ముఖ్యంగా బంగ్లాదేశ్ సెపరేట్ బంగ్లాదేశ్ కోసం పోరాడుతున్నటువంటి హిందువుల మీద, హిందువుల ఇళ్ల మీద, అట్లాగే ముస్లింస్ ఇళ్ల మీద కూడా దారుణమైనటువంటి దాడులు ఏ రకంగా చేశారు వాళ్ళు అనేది క్లియర్గా బుక్లో రాస్తారు. చాలా బాధాకరమైనటువంటి అంశాలు జరిగాయి అప్పట్లో. ఈ రకంగా బంగ్లాదేశ్ విడిపోవడానికి, సపరేట్ స్టేట్ అయ్యి, సపరేట్ కంట్రీ అయ్యి, కంప్లీట్గా డెమోక్రటిక్ లైన్స్లో నడవడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తి యొక్క కూతురే షేక్ హసీనా. సో అందువల్ల ఈమె మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాడికల్ ఇస్లాం గ్రూప్స్లో ఉంటుంది. వాళ్ళంతా కూడా ఇది ఇస్లాం కంట్రీగానే ఉండాలి, బంగ్లాదేశ్గా విడిపోయినా సరే దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదు, అంటే ఏ అవకాశం వచ్చినా అవామీ లీగ్ మీద ఇది ఇస్లామిక్ కంట్రీగా మార్చేయాలి దీన్ని అనేటువంటి ఒక మొండి పట్టుదలతో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్, జిహాదిస్టులు, టెర్రరిస్ట్ నాయకులు అందరూ ఉంటారు. సో వీళ్ళు చాలా మంది అందరి దాంట్లో. సో వీళ్ళు చాలా మంది ముస్లిమ్స్ కూడా డెమోక్రటిక్ కంట్రీ కోరుకుంటుండొచ్చు. కానీ ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ దేశం ఇస్లాం వైపే వెళ్ళాలి, ఇస్లామిక్ కంట్రీగానే ఉండాలి, డెమోక్రటిక్ కంట్రీగా ఉండకూడదు అనేటువంటి ఒక మొండి ఇదితో పాకిస్తాన్ వైపే నడవాలి, కుదిరితే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిపేయాలనేటువంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళంతా కూడా ఈ దేశంలో కనిపిస్తూ ఉంటారు. అంటే ఒకసారి వరల్డ్ వైడ్ లెవెల్లో దీన్ని చూస్తే కనుక మనం పాకిస్తాన్ ఖచ్చితంగా సపోర్ట్ చేయడం, ఇందాకే చెప్పాను, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోయింది కాబట్టి బంగ్లాదేశ్ ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశమే లేదు. పాకిస్తాన్ సపోర్ట్ చేయదు కాబట్టి అమెరికా కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇండియాతో మాత్రం మొదటి నుంచి ఈమె తండ్రి డేస్ నుంచి, రోజుల నుంచి, అప్పటి నుంచి కూడా, దశాబ్దాల క్రితం నుంచి కూడా ఇండియాతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈమెకి కానీ, బంగ్లాదేశ్కి కానీ, అవామీ పార్టీ లీగ్ కానీ ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియాలో కాంగ్రెస్ ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నిజానికి గత 15 సంవత్సరాలుగా ఈమె అధికారంలో ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్లో ఒక్క చొరబాటు, అంటే తక్కువ చొరబాట్లు గతంలో భారీగా ఉండేవి, అట్లాంటి చొరబాట్లు అవి కూడా ఏం జరగకుండా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం మనం చూసాం. బోర్డర్లో ఇండియా బంగ్లాదేశ్కి అయితే ఎటువంటి ఇష్యూస్ లేనటువంటి థింగ్స్ కూడా నడుస్తున్నాయి.
అయితే ఇప్పుడు అక్కడ యాంటీ బంగ్లాదేశ్ సెంటిమెంట్, యాంటీ ఇండియా సెంటిమెంట్ రగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లయితే మాల్దీవ్స్ లో, పాకిస్తాన్, నేపాల్లో ఆల్రెడీ యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతుందో, గో ఇండియా, బాయ్కాట్ ఇండియా, గో బ్యాక్ ఇండియా లాంటి ఇష్యూస్ నడుస్తున్నాయో, ఇప్పుడు కూడా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇండియాకి యాంటీగా నడిచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, పాకిస్తాన్ లాగా. సో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం మిలిటరీ ప్లస్ కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం కలిసి ఇంటర్మ్ ప్రభుత్వం నడుపుతారు. కాదు ఇది అయిపోయిన తర్వాత టెంపరీ కాబట్టి ఎలక్షన్ పెడతాము అంటే ఖచ్చితంగా రాడికల్ ఇస్లాం గ్రూప్స్, జిహాదిస్టులు ఇక్కడ ఖచ్చితంగా తమ ప్రభుత్వమే రావాలి, వచ్చే సద్వినియోగం చేసుకోవాలి, గొప్ప అవకాశం ఇది. సో ఇక్కడ రాడికల్ ఇస్లామిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా యాంటీ ఇండియన్ స్లోగన్ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అన్ని మించి బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి మైనారిటీస్, క్రిస్టియన్స్, అన్నింటికీ మించి హిందూస్కి దారుణమైనటువంటి నరకం అక్కడ కనిపించే అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ దేశంలో అయినా, ఇండియాలో కావచ్చు, వేరే దేశంలో ఎక్కడైనా సరే ఒక సివిల్ వార్ లాంటివో లేకపోతే యుద్ధాలు లాంటివో జరిగినప్పుడు మైనారిటీస్ మీద, అక్కడ మైనారిటీస్ హిందూస్ అయితే ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కావచ్చు, లేదా సిక్స్ కావచ్చు, అట్లా రకరకాల ఆయా దేశాల్లో మైనారిటీస్ ఉంటారు. అట్లాగని అక్కడ ముస్లిమ్స్ మీద ఏమి జరగవని కాదు, ఇక్కడ హిందూస్ మీద ఏమి జరగవని కాదు, రకరకాల దాడులు జరుగుతుంటాయి. బట్ అక్కడ మైనారిటీస్ అయినటువంటి హిందూస్ మీద దారుణమైన దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి. చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. తద్వారా బెంగాల్ వైపుకు గాను మీకు భారీ ఎత్తున వలస వచ్చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజలు గతంలో ఇట్లాగే జరిగితే శరణార్థ శిబిరాలను కూడా కట్టారు చాలా సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం. అట్లాంటి పరిస్థితి ఇండియాకి ఏ రకంగా కూడా ఇది ఒక మంచి పరిణామం కాదు. ఇండియా చేయగలిగింది ఏమన్నా ఉందా అంటే వెళ్ళి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో వాళ్ళతో సయోజ కుదుర్చుకుని అక్కడ రాడికల్ ఇస్లాం గ్రూప్స్ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా, ఒక జిహాదిస్టుల మెంటాలిటీ ఉన్న, తాలిబాన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా కాపాడుకోగలగడం తప్ప ఇండియాకి అవతల పక్క ఎటువంటి ఆప్షన్స్ కనిపించట్లేదు. ఈమెని కాపాడి ఈమెను శరణార్థిగా తెచ్చుకోవడం అనేది అప్రిషియబుల్ థింగే. ఇది మోడీ చేసినటువంటి పన్నాగం నేనైతే పర్సనల్గా ఎందుకు పొరపాటును కూడా అనుకోవట్లేదు. ఒకవేళ అక్కడ అయితే ఒక్క పాయింట్ కూడా కనిపించట్లేదు ఆయన ఏదో చేశారు దీన్ని అని. ఎందుకంటే ఇదంతా కూడా ఇండియాకే తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి, చాలా పెద్ద ఎత్తున తలనొప్పి. ఒక పక్క మైగ్రెంట్స్ని ఆపాలా, తీసుకురావాలా అనేది బిగ్గెస్ట్ తలనొప్పిగా మారుతుంది బెంగాల్ గవర్నమెంట్ కైనా, ఇండియన్ గవర్నమెంట్ కైనా. అట్లాగే షేక్ హసీనా అక్కడ ఉంటే ఇండియాకే బెనిఫిట్. ఓవర్ ద డెకేడ్స్, దాదాపు 15 సంవత్సరాల నుంచి, 2 దశాబ్దాల నుంచి కూడా ఎక్కడ చొరబాట్లు జరగకుండా బంగ్లాదేశ్ వైపు నుంచి బంగ్లాదేశ్ బార్డర్ కాపాడుతుంది, బార్డర్ సెక్యూరిటీ మనకి సపోర్టివ్గా ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఇండియాకి తలనొప్పిగా మారే పరిణామాల్ని మోడీ పన్నాగం పని మరి తెచ్చుకుని నేనైతే అనుకోవట్లేదు. చాలా మంది ఆ రకంగా అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ రకమైనటువంటి ఇష్యూస్ అయితే ఏమి జరిగాయని నేను నమ్మట్లేదు. బట్ ఎందువల్ల ఇప్పటికైనా మనం ఆర్మీని, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్తో మనం థింగ్స్ని సెట్ చేసుకోగలిగితే మాత్రం భవిష్యత్తు కూడా, అంటే ఎంత తక్కువ మంది మైగ్రెంట్స్ రాకుండా ఇండియాకి, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ రాకుండా అక్కడి నుంచి ఆపగలుగుతాం అనేది బిగ్గెస్ట్ పాయింట్గా, బిగ్గెస్ట్ సవాల్గా మన దేశానికి అయితే డెఫినెట్లీ మారబోతోంది. ఇది మాత్రం చేసుకోగలిగితే చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. అట్లా జరగాలంటే ముందు ఆ దేశంలో పీస్ అనేది ఏర్పడాలి. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో పీస్ ఏర్పడుతుందో హిందువుల మీద కానీ, క్రిస్టియన్స్ మీద కానీ, సిక్కుల మీద కానీ, చాలా మంది ఉన్నారు సిక్కులు కూడా అక్కడ, ఏ రకమైనటువంటి దాడి జరగకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అలా జరగాలంటే ఆర్మీ చీఫ్ ఇండియా ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చి థింగ్స్ని అక్కడ సెటరైట్ చేసేటువంటి పాత్ర ఇండియా ఇప్పటికిప్పుడు పోషించాల్సి ఉంటుంది. మరి మోడీ గవర్నమెంట్ కానీ ఏం ఆలోచిస్తున్నారో, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కానీ ఏం ఆలోచిస్తున్నారో దాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ చేయాల్సింది ఇమ్మీడియట్గా మాత్రం ఇదే, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్తో పీస్ని ఎట్లా బిల్డ్ చేయాలి బంగ్లాదేశ్లో అనేది కంప్లీట్గా. మనం ఇక్కడ నుంచి ఎన్నో రకాల ఎయిడ్స్ పంపించవచ్చు, లేకపోతే అక్కడ కావాల్సినటువంటి మిలిటరీని పంపించవచ్చు, యునైటెడ్ నేషన్స్ని వేకప్ చేయొచ్చు, అమెరికా సపోర్ట్ అడగవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ ఇండియా చేస్తే అక్కడ పీస్ని కనుక సస్టైన్ చేసే బాధ్యత ఇండియా తీసుకోవాలి. అది ఇండియాకే బెనిఫిట్ అవుతుంది రేపొద్దున. ఇది చాలా సవాల్గా మారబోతుంది ఇండియా.